మదర్ పిరమిడ్ జేతవనానికి మొట్టమొదటి పిరమిడ్. ఈ పిరమిడ్తోనే ప్రారంభమైంది జేతవనము. ఇది 18x18 సైజు. సో అప్పట్లో మొట్టమొదట్లో అందరూ చుట్టుపక్కల గ్రామీణులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేసుకునేవాళ్ళు. ఈ పిరమిడ్లతోనే ప్రారంభమైంది ఇంత గొప్ప శక్తి క్షేత్రం. ఈ ఒక్క పిరమిడ్ 80 పిరమిడ్ని సృష్టించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మదర్ పిరమిడ్. విఐపి గెస్ట్ హౌస్, గెస్ట్ రూమ్స్కి. సో మనకి ఇక్కడికి వచ్చే గెస్ట్లకి మంచిగా క్లాస్గా స్థాయిలో ఈ గెస్ట్ హౌస్ నిర్మించడం జరిగింది. 4 గదుల సముదాయం విఐపి గెస్ట్ హౌస్. సో వచ్చిన మాస్టర్స్ అందరికీ ఇక్కడ అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 2014కి ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసాం, 2014లో. సో అది మొట్టమొదట్లో మదర్ పిరమిడ్, తర్వాత విఐపి గెస్ట్ హౌస్, డార్మిటరీ, ఈ 9 పిరమిడ్ల గదుల రూమ్స్, ఇలా 1 by 1 ఇలా కట్టుకుంటూ వచ్చాం. మన ఇక్కడ డార్మిటరీ, ఇది 4 పిరమిడ్ల సముదాయం. ఒక్కొక్క పిరమిడ్ సైజు 15x15. సో 30x30లో ఈ డార్మిటరీ ఉంది. ఒక 25 కార్డ్స్ ఉంటాయి. సో వచ్చే గెస్ట్లకు అందరికీ కూడా మనం ఈ డార్మిటరీని లో వసతి అందిస్తూ ఉంటాం. సో మన ఉద్దేశం ఏంటంటే ప్రతిదీ కూడా పిరమిడ్ రూపంలోనే తీసుకురావడం. సో డైనింగ్ పిరమిడ్, మెడిటేషన్ పిరమిడ్, అకామిడేషన్ పిరమిడ్, ఈటింగ్ పిరమిడ్, స్లీపింగ్ పిరమిడ్. సో అలా ప్రతిదీ పిరమిడ్లో ఉండడం అనేది జేతవనం యొక్క స్పెషల్ అనమాట. ఎటు చూసినా పిరమిడ్ ఎనర్జీ తీసుకోవాలి ప్రతి వ్యక్తి అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇది మనం పిరమిడ్ రూమ్స్, చిన్న చిన్న గదుల్లో 9x9 సైజులో పిరమిడ్ రూమ్స్ తయారు చేసాం. సో మొత్తం ఇది 9 పిరమిడ్ల సముదాయం. అందులో 6 రూములు మనకి వస్తాయి. సో ఒక్కొక్క ఇద్దరు ఉండడానికి, లాంగ్ టర్మ్ మెడిటేషన్ చేసుకోవడానికి అకామిడేషన్ పర్పస్ కింద ఈ రూమ్స్ నిర్మించడం జరిగింది. మనం చూస్తున్నది భీమా పాకశాల. పిరమిడ్ జేతవనానికే అత్యంత ప్రతిష్టాత్మకమైన కట్టడం భీమా పాకశాల. ఇది 106x56 సైజులో నిర్మించుకున్నాం. 30x30 2 పిరమిడ్లు, 20x20 పై ఫ్లోర్లో పిరమిడ్. భీమా పాకశాల చాలా అద్భుతమైన ఎనర్జెటిక్ పాయింట్ ఇన్ జేతవనం దిస్ ప్లేస్. ఇక్కడ నిరంతరము మనం భోజనం అందిస్తూనే ఉంటాము. మేడం రాణి, అలాగే మేడం లలితమ్మ గారు వారి చేతి వంటతో ఇక్కడ ఏ సమయంలో ఎవరు వచ్చినా మన జేతవనంలో భీమా పాకశాలలో వేడివేడిగా అన్నం దొరుకుతూ ఉంటుంది. అది మన జేతవనం యొక్క స్పెషల్. మనకి చార్ధామ్ పిరమిడ్స్, ఇక్కడ 4 పిరమిడ్లు ఉన్నవి. ఇవన్నీ కూడా చార్ధామ్ పిరమిడ్స్ అని గురుగారు నామకరణం చేశారు. సో ఇవన్నీ ఈ పరిసర ప్రాంతాల్లో దొరికే చక్కటి నల్లటి గుండ్లతో తయారు చేసామన్నమాట, కట్టాము. సో తర్వాత పైనంతా కూడా మనకి రెల్లుగడ్డి కప్పడం జరిగింది. ఇవన్నీ కూడా టోటల్గా ఒక గ్రామీణ వాతావరణాన్ని తలపించే విధంగానే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరగడం జరిగింది. ఇవి 4 పిరమిడ్లు. సో ఒక్కొక్కరికి ఒక 4-5 మెంబర్స్ రావడం. ఇది ఒక్కొక్క పిరమిడ్ 22x22 సైజు. ప్రతి ఒక్కరికి వస్తే పాతగా మనం పూర్వీకులు ఉన్నప్పుడు ఏం ఫీల్ ఉంటుందో వచ్చి అందులో ఉండగానే ఆ ఫీల్ వస్తుంది అనమాట. సో అందుకని ఈ కుటీరాలు నిర్మించడం జరిగింది. సో ధ్యానులకి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇవి మన చింత చెట్లు, జేతవనానికి స్పెషల్. ఈ పెద్ద మహావృక్షాలు దాదాపు వీటి ఆయుష్ ఒక 300 సంవత్సరాల నుంచి ఉంటుంది. ఈ చింత చెట్టు ఈ జేతవనానికి ఐకాన్ అనమాట ఇవి. సో ఈ చింత చెట్టు చుట్టూ తిన్నెలు కట్టడం జరిగింది. అందరూ ఇక్కడ చింత చెట్టు కింద కూర్చునే వాళ్ళు, ఇక్కడే కూర్చొని భోంచేసే వాళ్ళం, ఇక్కడే నైట్ అంతా పడుకుంటాం మేము. అలా మంచి బుద్ధ విహారంలో ఎలా ఉంటుందో అలా ఈ చింత చెట్టు చుట్టూ తిన్నెలు కట్టడం చేశాము. సో ఇలాంటివి మొత్తం మీద జేతవనంలో ఒక 7 చెట్లు ఉన్నాయి. ఈ చింత చెట్టు యొక్క స్పెషల్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ చింత చెట్టు నుంచి వచ్చే చింతపండు మన ఆశ్రమంలో వచ్చే అన్నదానానికి ఉపయోగిస్తాం. ఈ మొట్టమొదట్లో మనం చింత చెట్లకి ఇక్కడ ఉయ్యాలు కట్టేవాళ్ళం. అందరూ ఇక్కడ చక్కగా వచ్చి ఉయ్యాలు ఊగేవాళ్ళు. సార్ వచ్చి రాగానే ఉయ్యాలు ఊగేవాళ్ళు, పత్రి మేడం ఉయ్యాలు ఊగేవారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ క్రిస్టల్ పిరమిడ్ అన్నీ రావడం వల్ల కొంచెం ఇంకో పెద్ద చెట్టుకి ఉయ్యాలు కట్టడం జరిగింది. క్రిస్టల్ మెడిటేషన్ పిరమిడ్
సో ఈ పిరమిడ్ మహా అద్భుతమైన శక్తివంతమైన పిరమిడ్. 2018లో ఈ పిరమిడ్ని ప్రారంభించడం జరిగింది. ఈ పిరమిడ్ స్పెషల్ ఏంటంటే మన జైపూర్ ప్యూర్ క్రిస్టల్స్ని ఒక 600 కేజీలతో ఈ పిరమిడ్ని నిర్మించడం జరిగింది. లోపలంతా క్రిస్టల్స్, తర్వాత పైన కూడా 7 స్టెప్పులు పిరమిడ్స్, తర్వాత క్రిస్టల్స్ పెట్టడం జరిగింది. సో ఇట్స్ ఎ వెరీ హై ఎనర్జెటిక్ పిరమిడ్ ఇన్ జేతవనం. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పూర్తిగా ఎటువంటి సిచ్యువేషన్లో వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేసుకున్న వాళ్ళ మనసు నిర్మలమవుతుంది. అంత గొప్ప శక్తివంతమైన పిరమిడ్ ఇది క్రిస్టల్ మెడిటేషన్ పిరమిడ్. మరి ఈ పిరమిడ్ పూర్తి మన రాయచోటి రమేష్ సార్ ఆయన యొక్క సహకారంతో నిర్మించడం జరిగింది. ఇస్ ద గ్రేట్ మాస్టర్ రమేష్ సార్. సో వారు పూర్తిగా ఈ పిరమిడ్ని కేసం ధనాన్నంతా సహాయం అందించి నిర్మించి ఇచ్చారు. సో వారికి జేతవనం తరపున ధన్యవాదాలు. మన సంకల్ప సిద్ధయోగి సుధాకర్ ధ్యాన స్థలం ఇది. ఇక్కడ నిరంతరం ఉదయం ఈవినింగ్ మెడిటేషన్ చేసుకుంటాం. చాలా బాగుంటుంది. ఇక్కడ చక్కటి 33x33 పిరమిడ్ సైజులో టోటల్గా 46x46 ఒక రెక్టాంగిల్ సైజ్ షేప్లో మనం ఈ సంకల్ప సిద్ధయోగి సుధాకర్ యొక్క సిద్ధి పొందిన స్థలాన్ని మనం రూపుదిద్దుకుంటున్నాం. ఇక్కడ మాకి మొట్టమొదటగా మేము స్టార్టింగ్లో సుధాకర్ సిద్ధి పొందిన తర్వాత మేము ఏడ్చుకుంటూ ఉండేవాళ్ళము. సో అప్పుడు పత్రి సారు మా మేడంకి రాణి గారికి కనపడి, మీరు సుధాకర్ సమాధి దగ్గర ధ్యానం చేయండి, ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు అని చెప్పడంతో ఆ మరుసటి రోజు నుంచి మేము ఇక్కడ ధ్యానం చేయడం ప్రారంభించాం. మనం చూస్తున్నది అతిథి దేవోభవ కన్స్ట్రక్షన్. మన పిరమిడ్ జేతవనానికి వచ్చే మాస్టర్స్ కోసం అతిథి దేవోభవ అనే కన్స్ట్రక్షన్ మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఇది కింద 4 గదులు, పైన 4 గదులు. పైన రూమ్స్కి అంతా పిరమిడ్స్ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉన్న రూమ్స్ ఇవి. సో అటువైపు భగవద్గీత పిరమిడ్స్ కనపడతాయి, ఇటువైపు నవరత్న పిరమిడ్స్ కనపడతాయి. మధ్యలో ఇవి చాలా పెద్ద పెద్ద విండోస్తో ఈ కన్స్ట్రక్షన్ చేశాము. మంచి ఒక ఫ్యామిలీకి చక్కగా ఆతిథ్యం అందించడానికి కడుతున్న అతిథి దేవోభవ. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్, ఇది మనకి భగవద్గీత హాలు, భగవద్గీత ప్రాంగణం. ఇది మన గురువుగారు 2015లో భూమి పూజ చేసి దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఈ పెద్ద హాల్ వచ్చి 90x40. సో దీనిపైన 20x20 సైజులతో 9 పిరమిడ్లు ఉన్నాయి. చాలా శక్తివంతమైన హాల్ ఈ భగవద్గీత ప్రాంగణం. ఇక్కడ అనేక ధ్యానం క్లాసులు, అనేక మౌన ధ్యానాలు, అనేక సత్సంగాలు, అనేక కార్యక్రమాలు జరుపుకుంటాం. జేతవనంలో ఏ కార్యక్రమం జరిగినా మన భగవద్గీత హాల్లో చేస్తాం. ఈవెన్ మన పిరమిడ్ మ్యారేజెస్ కూడా ఇక్కడ చేసుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం బుద్ధా కొలను. ఈ బుద్ధా కొలను స్పెషల్ ఏంటంటే, ఇంతకు మునుపు ఇది నేను వ్యవసాయం చేసేటప్పుడు మాది వ్యవసాయ పొలంలో ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్లో మనం జీవామృతం వేసి పంట పొలాలకు పారించేవాళ్ళం ఈ ఆశ్రమం రాకమునుపు. సో ఇది ఆశ్రమం వచ్చిన తర్వాత సో ఇక్కడ ఈ పాండ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో దీన్ని ఇలా మార్చడం జరిగింది. సో ఇది 2018లో మనం ప్రతిష్ఠించడం జరిగింది బుద్ధుని. ఎవరైతే ఆ ట్యాంక్ బండిని పైన ఉన్న బుద్ధుని చెక్కారో వారి యొక్క మనవడు ఈ బుద్ధుని చెక్కారు. సో దిస్ ఈజ్ ద స్పెషల్ ఆఫ్ బుద్ధ. సో ఇది బుద్ధా కళను మన గురుగారి దగ్గర చేతుల మీదుగా దీన్ని ప్రారంభించుకున్నాం. జేతవనంలో ఇది ఒక బ్యూటిఫుల్ స్పాట్. ఫ్రెండ్స్, నెక్స్ట్ హట్ ఇది డాక్టర్ హట్. సో దీన్ని డాక్టర్ హట్ అంటూ మనం రమణ కుటీరం. సో మనకి కడప డాక్టర్ ఆయన అప్పట్లో స్పాన్సర్ చేసి ఈ కుటీరాన్ని నిర్మించి ఇచ్చారు, వారికి ధన్యవాదాలు. సో ఇది కూడా మనకి 20x20 సైజు. చక్కగా వచ్చిన వాళ్ళకి మనకి అకామిడేషన్ కోసం ఈ కుటీరాన్ని నిర్మించడం జరిగింది. ద గురుస్థాన్, మన
పిరమిడ్ జేతవనానికి పత్రి సారు ఎప్పుడొచ్చినా మరి ఈ రూమ్లోనే వారు ఉండేవారు, నిద్రించేవారు. ఎవరు వచ్చినా ప్రతి మాస్టర్ వచ్చి ఇక్కడ కలిసేవారు. సో అందుకని ఈ రూమ్ని గురుస్థానం చేశాం. మరి ఈ గురుస్థానం చేయడానికి ముందు అసలు మాకు ఫస్ట్లో ఈ ఆలోచన లేదు. నేను ఒకసారి సూర్యాపేట ర్యాలీకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మన నాగార్జున సాగర్ నుంచి సతీష్ మాస్టర్ వచ్చారు. వారు అనుకోకుండా తనతో పాటు నన్ను వాళ్ళ ఊరికి తీసుకెళ్ళడం, అక్కడ వాళ్ళ ప్రదేశాలు తిరుమలనాథ పిరమిడ్ అంతా చూసిన తర్వాత చివరిగా వాళ్ళ ఇంటి దగ్గరికి నైట్లో వెళ్ళినప్పుడు వారు వాళ్ళ పైన ఉన్న ఫోటోని చూడమన్నారు. అది పత్రి సార్ ఫోటో. చాలా బాగుంది సార్ అన్నాను. ఈ ఫోటో యొక్క స్పెషల్ ఏంటంటే మీరు ఎటు చూసినా సార్ మనల్ని చూస్తున్నట్టు ఉంటారు. అందుకని నేను 2 ఫోటోలు చేయించుకున్నాను. ఒక ఫోటో ఇక్కడ ఉంది, ఇంకొక ఫోటో నా దగ్గర అలాగే ఉంది, మీకు ఇస్తాను అని చెప్పి చాలా ప్రొటెక్టివ్గా దాన్ని బాగా కట్టించి వారి మేడము సారు నాకు కట్టించి నాకు ఇవ్వడం జరిగింది. సో ఆ ఫోటోని తీసుకొచ్చి మేము ఇంటి దగ్గర పెట్టినప్పుడు నాకు అప్పుడు మనసులో తట్టింది, అవును మనకంటూ ఇక్కడ గురుస్థానం కావాలి అని చెప్పేసి ఈ గురుస్థానంని ఇక్కడ తయారు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మన పిరమిడ్ జేతవనంలో ఒక అత్యంత నూతనంగా ఒక మంచి కన్స్ట్రక్షన్ స్టైల్లో ఆర్కిటెక్ట్ సలహాలతో మనం ఇది నవరత్న అనే పిరమిడ్స్ రూమ్స్ని గదుల్ని నిర్మించాం. 9 పిరమిడ్స్. సో చక్కటి ఈ పెంకులతో, మట్టి పెంకులతో చక్కటి రూమ్స్లో ప్రతి రూము 23x23 సైజులో పిరమిడ్స్తో ఇక్కడ అత్యాధునిక ఫెసిలిటీస్తో మనం ఈ రూమ్స్ని నిర్మించాము. సో ఈవెన్ ఎవరు చీఫ్ గెస్ట్లు వచ్చినా, మాస్టర్స్ వచ్చినా వాళ్ళకిందరికీ ఇక్కడ అకామిడేట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ పత్రిజీ హట్. సో మొట్టమొదట్లో మేము ఈ ఆశ్రమం ప్రారంభం దశలో పత్రి సార్ కంటూ ఒక ప్రత్యేకమైన రూమ్ కావాలనే ఉద్దేశంతో పూర్తిగా గ్రామీణ వాతావరణంలో ఈ హట్ని నిర్మించడం జరిగింది. మీరు చూస్తూనే చూడండి, చక్కగా ఎర్రటి మట్టి, ఆ తర్వాత ముగ్గులు, బోదగడ్డితో చేయడం ఈజ్ బ్యూటిఫుల్. సో పత్రి సార్కి ఈ మొట్టమొదట్లో నిర్మించిన హట్ ఇది. దీని పేరే పత్రిజీ హట్. సో ఇప్పుడు దీన్ని మన సీనియర్ సిటిజన్స్కి వచ్చిన వాళ్ళందరికీ మనం అందిస్తున్నాం వసతిగా. మన పిరమిడ్ జేతవనంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించుకుంటున్న కన్స్ట్రక్షన్ రమణ సదన్. రమణ మహర్షి పేరుతో 36 రూములతో ఇక్కడ ఈ రమణ సదన్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్, ఈ బిల్డింగ్ పైన 17 పిరమిడ్లు నిర్మించుకున్నాం. ఇది కేవలం సాధకుల కోసం ఈ బిల్డింగ్ నిర్మిస్తున్నాం. ఎవరైతే మౌనంగా ఉండి ఒక 10 రోజులు, 11 రోజులు, 21 డేస్ వచ్చి మేము చక్కగా సాధన చేసుకుంటాము, మౌనంగా ఉంటాము అనే వాళ్ళకి ఈ బిల్డింగ్లో మనం అకామిడేషన్ ఇవ్వబడతాం. దిస్ ఈజ్ టోటలీ సైలెన్స్ జోన్గా దీన్ని రెడీ చేస్తున్నాం. ఈజ్ ది అల్టిమేట్ కన్స్ట్రక్షన్. పూర్తి స్థాయిలో ఒక న్యాచురల్ బ్రిక్స్తో ఇక్కడ కట్టడం జరిగింది. మొత్తం న్యాచురల్ మెథడ్స్తోనే ఈ కన్స్ట్రక్షన్ చేశాం. ఈజ్ ఏ వండర్ఫుల్ కన్స్ట్రక్షన్ ఇన్ ద జేతవనం. సో రాబో రోజుల్లో ఇక్కడికి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు ఇక్కడికి రావాలి. ఒక 10 రోజులు 15 రోజులు మౌనంగా ఉండి సాధన చేసుకొని అనంతమైన శక్తిని తీసుకొని మళ్ళీ వారి ప్రాంతాలకు వెళ్ళి అత్యున్నతంగా మన ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారం చేయాలని ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. సో ఇది రమణ సదన్, రమణ మహర్షి పేరుతో ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. సో ఎంతోమంది ఈ కన్స్ట్రక్షన్కి దాతలు సహాయ సహకారాలు అందించారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మనం చూస్తున్నది ఇది సంక్రాంతి సంబరాలు సభా ప్రాంగణం. ఇక్కడ ఎవ్రీ ఇయర్ మనం సంక్రాంతి సంబరాలు ఇక్కడే జరుపుకుంటాం. చాలా బ్యూటిఫుల్ స్పాట్. మీరు దీని వెనకాతలు చూస్తున్నారు, మనకి ధ్యాన శివ శిఖరం. సో పైన కొండపైన శివుడు ఉంటాడు, పైన పిరమిడ్ ఉంది. ప్రతి మాస్టర్స్ వచ్చిన వాళ్ళందరూ ట్రెక్కింగ్ వెళ్తుంటారు కొండపైకి. సో ఆ కొండ క్రింది భాగంలోనే మనకి స్టేజ్ ఉంది. అక్కడ మొత్తం సంక్రాంతి సంబరాల యొక్క స్టేజు. సో ఈ ప్రాంగణం అంతా కూడా 5,000 మంది 6,000 మంది మాస్టర్లతో
ఇక్కడ మనం ఎవ్రీ ఇయర్ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటాం. చాలా బ్యూటిఫుల్ స్పాట్ మన జేతవనానికి. సంక్రాంతి సంబరాలకి ఒక అందమైన మైదానం. మాస్టర్స్, మన పిరమిడ్ జేతవనంలో సత్యద్రష్ట థియేటర్ హాల్ ఇది. సో ఇక్కడికి ఎవరైనా కొత్త వాళ్ళు రాగానే మనం ఇందులోకి తీసుకొచ్చి వాళ్ళకి ఒక వీడియో వేసి చూపిస్తాం, స్పిరిచువల్ రియాలిటీ. సో చాలామంది ఆర్మీ వాళ్ళు కానీ, స్కూల్ పిల్లలు కానీ, కొత్త వాళ్ళు వచ్చే ప్రతి ధ్యానికి మనం ఇక్కడికి తీసుకొచ్చి స్పిరిచువల్ రియాలిటీ సీడీ వేసి వాళ్ళకి ధ్యానం పైన అవగాహన వచ్చిన తర్వాత మళ్ళీ మనం పిరమిడ్లోకి పంపించడం జరుగుతుంది. సో ఈజ్ ద బ్రీఫింగ్ వీడియో రూమ్. దిస్ ఈజ్ ద సత్యద్రష్ట థియేటర్ హాలు. అలాగే మనం క్లాసులు జరిగిన సమయంలో కూడా మనం స్పిరిచువల్ మూవీస్ వేసుకొని ఇక్కడ మన మాస్టర్స్ అందరూ కూర్చొని సో స్పిరిచువల్ మూవీస్ చూస్తూ దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ సో ఇలా క్లాసులు కూడా ఇక్కడ జరుగుతాయి. సో థ్యాంక్ యూ మాస్టర్స్. మీరు చూస్తున్న ఈ ప్రదేశంలో ఒక 100x100 సైజులో వైకుంఠ పిరమిడ్ రాబోతుంది. ఇక్కడ పత్రిసారు చివరగా మన జేతవనంలో గురువుగారు మనకి భూమి పూజ చేసిన ప్లేస్ ఇది. ఇక్కడ వైకుంఠ అనే నామకరణంతో అద్భుతంగా పిరమిడ్లోనే గదులు. సో అలా ప్రతి వ్యక్తికి అంత పెద్ద పిరమిడ్ నుంచి ఎనర్జీ అందాలి అనే ఉద్దేశంతో ఒకే పిరమిడ్ సైజులో వైకుంఠ అనే పిరమిడ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి అందులో రూమ్స్ని మనం రెడీ చేస్తాం. సో ఇది వైకుంఠ మనకి అందబోతుంది. కామధేను పిరమిడ్ గోశాల మన జేతవనంలో మొట్టమొదట్లో మనం గోవుల కోసం నిర్మించుకున్నాం. ఇది మన రాయచోటి పిరమిడ్ మాస్టర్ సతీష్ గారి సహకారంతో ఈ గోశాల నిర్మించుకున్నాం. థ్యాంక్ యూ టు సతీష్ అన్న. అలాగే మనకి ఇది 20x20 సైజులో 2 పిరమిడ్లతో 40x20 విడ్త్తో కలిగిన గోశాల. దాదాపు ఒక 10 గోవుల దాకా ఇందులో మనం ఉంచుకోవచ్చు. ఇందులో కింగ్ ఛాంబర్ కూడా ఉంది. చాలా వైబ్రేటివ్గా ఉంటుంది ఈ గోశాల. సో చాలామందికి మంచి మంచి అనుభూతులు కలిగాయి ఈ గోశాల. ఎవరో హాస్టల్ మాస్టర్స్ ఇక్కడ సందడి చేసినట్టు, సో హాస్టల్ మాస్టర్స్ అనుసంధానమైనట్టు అలా మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ ఈ గోశాలలో వచ్చాయి. సో ఈ గోవుల యొక్క శక్తి చాలా బాగుంటుంది ఆశ్రమానికి. అలాగే ఈ గోమయము, ఈ గోమూత్రం అంతా కూడా మనం అగ్రికల్చర్కి ఉపయోగించుకుంటాము. సో ఫార్మింగ్కి గోవులు చాలా ముఖ్యం. అలాగే ప్రతి ఆశ్రమంలో ప్రతి ఇంట్లోనూ గోవులు ఉండాలి. అలాగే మీకు వెనకాల కనపడుతున్న మన పిరమిడ్ గోశాల. సో ఇస్ ద బ్యూటిఫుల్ పిరమిడ్ గోశాల. 13 పిరమిడ్లతో నిర్మితమై ఉంది అది పిరమిడ్ గోశాల. డాక్టర్ రమ అండ్ డాక్టర్ వంశీకృష్ణ గారు వాళ్ళ సౌజన్యంతో, వాళ్ళ యొక్క సహకారంతో మనం ఆ పిరమిడ్ గోశాల నిర్మించుకున్నాం, హైదరాబాద్ వారు. సో మీరందరూ రావాలి, ఈ గోవులతో అనుసంధానం కావాలి, చక్కగా వాటి యొక్క ఎనర్జీని తీసుకోవాలి.